రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు పనికి వస్తాయి మనకి. వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, ఏదో ఒకటి తీసుకోండి. క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళండి, క్లియర్ ఐటమ్స్ తీసుకోండి. క్లియర్ పెండింగ్ ఏం లేవు కదా, అందుకని క్లియర్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ స్టేటస్ ఉంది. వెయిట్ కింద చూపించండి. డాక్యుమెంట్ టైప్ ఉంది, డాక్యుమెంట్ డేట్ ఉంది, నెట్ డ్యూ ఉంది, క్లియరింగ్ అంటే డ్యూ అంటే ఏ రోజు చేసాము ఇన్వాయిస్, ఏ రోజు క్లియరింగ్ చేసాము, అమౌంట్, తర్వాత కరెన్సీ ఉంది. ఓకే, ఎల్ అంటే లోకల్ అని అర్థం అండి, లోకల్. సి కరెన్సీ, డాక్యుమెంట్ నంబర్స్ ఉన్నాయి. సో బిజినెస్ ఏరియా కూడా కావాలి, బిజినెస్ ఏరియా కూడా కావాలనుకుందాం. అప్పుడు ఏం చేస్తాము, లేఅవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లేఅవుట్ అనే ఆప్షన్స్ ఉపయోగిస్తారు. క్లిక్ చేయండి దాని మీద. ఇది లేఅవుట్ అనమాట. చూడండి ఇప్పుడు మనకి లైన్ ఐటమ్ 1 చూసారా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం కూడా లైన్ ఐటమ్ 1. సో అక్కడ లైన్ ఐటమ్ 1 అవన్నీ కూడా మనకి ఇప్పుడు డాక్యుమెంట్ లో కనిపిస్తున్నాయి. డాక్యుమెంట్ టైపు, డాక్యుమెంట్ నెంబరు, నెట్ డేటు, క్లియరింగ్ డేటు అన్నీ ఉన్నాయా, చూపించండి. అవన్నీ కూడా లోకల్ కరెన్సీ చూసారా, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కొన్ని కనిపించవు. అప్పుడు ఏం చేస్తామంటే అవన్నీ రైట్ సైడ్ ఒక విండో ఉంది కదా, అక్కడి నుంచి ఇటువైపు యాడ్ చేసుకుంటాం. రైట్ సైడ్ విండో చూపించండి. ఇది రైట్ సైడ్ ఉన్నటువంటి విండో. సో ఇక్కడ నుంచి మొత్తం కూడా మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా కావాలి. అక్కడ బిజినెస్ ఏరియా ఎక్కడ ఉందో చూడండి, కిందకి రండి, డ్రాప్ డౌన్ చేయండి. రైట్ సైడ్ విండోలో, లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లైన్ ఐటమ్ 1 లో ఉన్నన్ని కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఎక్కడ ఉందో చూడండి. ఫైండ్ లోకి వెళ్ళండి, బియుఎస్ అని ఇవ్వండి, చూద్దాం. బియుఎస్ అని సెంటర్ కొట్టండి. చూసారా బిజినెస్ ఏరియా వచ్చింది. అది సెలెక్ట్ చేశారు మీరు. సెలెక్ట్ అయిందా ఆటోమేటిక్గా, లేకపోతే వచ్చేసింది. సో దాన్ని ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పంపించాలి. ఓకే, మూవ్ చేయాలి. కింద ఒక యారో కీస్ నుంచి లెఫ్ట్ యారో కీ కనిపిస్తుందా, లెఫ్ట్ యారో కీ మిడిల్లో క్లిక్ చేయండి దాని మీద. అటువైపు వెళ్ళిపోయింది చూసారా, అదొకటి కావాలి మనకి. ఓకే, కింద కాపీ అనండి, కాపీ, కింద కాపీ, లాస్ట్ లో కాపీ చూడండి. చూసారా బిజినెస్ ఏరియా వచ్చింది, రైట్ సైడ్ యాడ్ అయింది చూసారా, బియుఎస్ఏ అని ఉంది, బిజినెస్ ఏరియా. అంటే మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఏరియా ఇవ్వలేదు కాబట్టి కనిపించట్లేదు. ఇస్తే కనుక గ్యారంటీగా కనిపిస్తుంది. అంటే బిజినెస్ ఏరియా కాలం అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం. సో ఇంకొకటి కావాలి మనకి, వెళ్ళని చెప్తాను. ఇంకేం చేద్దాము, టెక్స్టా, ట్యాక్స్ కూడా టెక్స్ట్ సార్. టెక్స్ట్ చూడండి, ఎక్కడ ఉందో చూడండి. టెక్స్ట్ ఉంది కదా ఆల్రెడీ. టెక్స్ట్ అంట, ఇవ్వండి, టెక్స్ట్ చేయండి, అటువైపు పంపించండి. కాపీ అనండి. చూసారా టెక్స్ట్ వచ్చిందా, యాడ్ అయిపోయింది చూసారా. అంటే మనకు కావాల్సిన, ఎందుకంటే యాక్చువల్ ఇక్కడ వచ్చే లైన్ ఐటమ్స్ ఈ ఫీల్డ్ చూసారా, ఇది చాలా బిగ్ సైజ్ ఉంటుంది యాక్చువల్గా. అందుకని ఏం చేస్తారంటే సైజ్ అనేది తగ్గించుకోవడానికి మనకి ఎలా కావాలంటే అలా పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం మేనేజ్మెంట్. మనం చేసేటప్పుడు ఏంటంటే బిజినెస్ ఏరియా కావాలా ఇక్కడ వచ్చేటటువంటి డాక్యుమెంట్స్ లో, లేకపోతే టెక్స్ట్ కావాలా, వద్దనుకోండి ఏం చేస్తాం, మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళండి. మనకు టెక్స్ట్ బిజినెస్ ఏరియా వద్దు, ఎగ్జాంపుల్ లేఅవుట్లోకి వెళ్ళండి. టెక్స్ట్ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ బిజినెస్ ఏరియా కూడా సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ క్లిక్ చేయండి, కాపీ అనండి. చూసారా లేవు, కావాలంటే యాడ్ చేసుకుంటాం. మళ్ళీ వెళ్ళండి చెప్తాను. మళ్ళీ టెక్స్ట్ బిజినెస్ రెండు లెఫ్ట్ సైడ్ పంపించండి. రెండు వచ్చినాయి, కంటిన్యూ. చూసారా యాడ్ అయింది చూసారా. సో ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ. సో లేఅవుట్ లోకి వెళ్తే మనకి ఏమేమి కావాలి, ఏమేమి అవసరం లేదు, అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది లేఅవుట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనము కస్టమర్ లైన్ ఐటమ్ అవ్వచ్చు, లేకపోతే వెండర్ లైన్ ఐటమ్ అవ్వచ్చు, లేకపోతే జిఎల్ లైన్ ఐటమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ లేఅవుట్ అనే ఆప్షన్ ఉపయోగించుకుని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట రిపోర్ట్స్ కి సంబంధించింది. ఓకే, ఇది సింపుల్ లాజిక్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రికార్డింగ్ అవుతుంది.